ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మరో 3 కొత్త జిల్లాలు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరుపుతున్నారు. కొత్త డివిజన్ల ఏర్పాటుతో పాటు కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లయితే 1-2 రోజుల్లో దీనికి సంబంధించినంత వరకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేదానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా కొంత చేయాల్సి ఉంటుంది కనుక దాన్ని అన్నిటినీ సేకరించే ప్రక్రియను ప్రారంభించి ఆ తర్వాతనే అధికారికంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనే ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నది 13 జిల్లాలతో ఉండేది. కానీ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను మరో 13కు పెంచారు. ప్రస్తుతం మొత్తం 26 జిల్లాలు ఏపీకి సంబంధించి ఉన్నాయి. వీటికి సంబంధించి మరో 3 జిల్లాల ఏర్పాటుకు సంబంధించినంత వరకు దాదాపు ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఏంటా జిల్లాలు ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఏర్పాటు చేయబోతున్నారు, కొత్తగా మండలాలు ఏ మండలాలను ఎక్కడ కలపబోతున్నారు, కొన్ని వాటికి సంబంధించినంత వరకు కృష్ణా జిల్లాలో కొంత సమస్య ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కొత్త జిల్లాలకు సంబంధించి ఏ అంశాలను ప్రాతిపాదికగా తీసుకున్నారు, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి, ఈ అన్ని అంశాలపై మనం ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు మన ప్రతినిధి వినాయకరావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వినాయకరావు, రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో పాటు అధికారులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు అధికారులతో కూడా చర్చించడం జరుగుతుంది. దాదాపుగా మనం చూస్తే కనుక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తే కనుక 29 జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపం మారబోతుంది. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక మార్కాపురం డివిజన్ నుంచి, అది ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనేది డివిజన్ ఉంది, దాన్ని కొత్తగా జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. మార్కాపురం నుంచి ఒంగోలు చూస్తే కనుక దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం డివిజన్ నుంచి మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలనేది అక్కడి ఎప్పటి నుంచో కూడా ప్రతాపజనులందరూ కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం డివిజన్ కాస్త ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాగా మారిపోతుంది. దీంతో పాటు మదనపల్లి, ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఉమ్మడి జిల్లాలో ఉన్న సందర్భంలో మదనపల్లికి ప్రత్యేకంగా ఒక జిల్లా కావాలనేది అందరూ ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కోరడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కూడా. ఈ నేపథ్యంలోనే మదనపల్లిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలందరినీ కలుపుకుని ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ప్రతిపాదన చేస్తుందో ఈ 3 జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడం జరిగింది. రంపచోడవరం జిల్లాలో చూసుకుంటే కనుక చింతూరు, అదేవిధంగా రంపచోడవరం, ఈ 2 కూడా ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఈ 2 కూడా సుదీర్ఘంగా మనం అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి రంపచోడవరం ఏరియా కానీ అదేవిధంగా చింతూరు కానీ వెళ్ళాలంటే కనుక దాదాపుగా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా 5-6 గంటల సమయం కూడా పట్టే అవకాశం. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం, చింతూరు ఇవన్నీ కూడా పోలవరంలోని ముంపు ప్రాంతాలు కాబట్టి ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం ఈ 3 కూడా కొత్తగా జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి అనేది మనకి తెలుస్తున్న సమాచారం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక మరోవైపున చూస్తే రంపచోడవరాన్ని ఇంతవరకు గతంలో చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఉండేది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సబ్ డివిజన్ లో రంపచోడవరం అనేది ఉండేది. కానీ కొత్తగా 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చింతూరు అనేది ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేరడం, అదేవిధంగా అక్కడ మరొక 2 మండలాలు కూడా చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో చింతూరు డివిజన్ లో దాదాపుగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా పోలవరంలో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చింతూరు డివిజన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక సుదీర్ఘంగా గత ప్రభుత్వంలో 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచిన సందర్భంలో అంటే పార్లమెంటరీని ఒక జిల్లా చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని తదకు అనుగుణంగా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచడం జరిగింది. ఆ క్రమంలో రంపచోడవరం డివిజన్ ని జిల్లా కేంద్రంగా చేస్తూ ఒక ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో దీనికి సానుకూలత లభించలేదు.
అప్పటి నుంచి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే కనుక వినాయక్ స్థానికులు వినాయక్ కావచ్చు. అంటే ఈ దీని 3 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటి? ఒక సమయంలో కేవలం 2 జిల్లాలు మాత్రం మార్కాపురం, మదనపల్లి అనేది కొంత చర్చ జరిగింది. ఇప్పుడు సడెన్‌గా రంపచోడవరం కూడా తెరపైకొస్తున్న నేపథ్యంలో ఏంటి ప్రభుత్వం దీనికి సంబంధించి చేసిన కసరత్తు ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణ ఏమైనా చేసిందా? లేకపోతే ఫీడ్‌బ్యాక్ పొలిటికల్‌గా ఏమైనా తీసుకుందా? వీటన్నిటికి సంబంధించి ఈ 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏ రకంగా చేసింది? అంటే భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు ఏవైతే ఏర్పాటు కావాలని ప్రజల నుంచి ప్రతిపాదనలు వస్తే దానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ లెవెల్‌లో జిల్లా ప్రజల నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించాలని గతంలోనే గత గత ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం చూస్తే గనక రంపచోడవరం డివిజన్‌కి సంబంధించి కొత్త జిల్లా ఏర్పాటు కావాలని ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి రంపచోడవరానికి, అదేవిధంగా మారేడుమిల్లి తదితర ప్రాంతాలకు రావాలంటే దాదాపుగా 300 కిలోమీటర్ల పైన సమయం 300 కిలోమీటర్ల పైన దూరం, అదేవిధంగా 5-6 గంటల పైన సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే కేవలం ముప్పు ప్రాంతాలన్నింటినీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలంటే కనుక రాష్ట్రంలోనే అది అతిపెద్ద జిల్లా అవుతుంది. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం కేంద్రంగా చింతూరు, రంపచోడవరాన్ని కలిపి ఏదైతే పోలవరం ముప్పు ప్రాంతాలనే వాటన్నిటిని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక మదనపల్లి చూస్తే కనుక ప్రస్తుతం ఇది అన్నమయ్య జిల్లాలో ఉంది. గతంలో అది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. అది ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లి కూడా అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, ఇటు చిత్తూరు జిల్లా కావచ్చు, సుదూరమైన ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక మార్కాపురం చూస్తే కనుక గతంలో ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురాన్ని కూడా కొత్త జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి భౌగోళిక పరిస్థితులను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనం చూస్తే కనుక అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలని ఒక ప్రతిపాదనకి సీఎం ఆమోద ముద్ర వేయడం జరిగింది. అద్దంకి ప్రస్తుతం మనం కందుకూరు చూస్తే కనుక నెల్లూరు జిల్లాలో ఉంది, అద్దంకి చూస్తే కనుక బాపట్ల జిల్లాలో ఉంది. ఈ రెండింటినీ కూడా తిరిగి గతంలో ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లాలోనే ఆ ప్రకాశం జిల్లాలో ఉంచాలనే ప్రతిపాదన. ఇక కృష్ణా జిల్లాకు వస్తే మరొక అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మండలాలు ఏ నియోజకవర్గాన్ని ఉండాలి? కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినంత వరకు కొంత వివాదం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. నరసింహారావు మీరు చెప్పింది వరకు వాస్తవం. ఎందుకంటే కృష్ణా జిల్లా కంటే అటు కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, ఈ రెండు కూడా గతంలో చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉండేది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు లేని సందర్భంలో ఆ జిల్లా విభజన తర్వాత కృష్ణా జిల్లాలోకి విజయవాడని ఆనుకుని ఉన్న పెలమనూరు ప్రాంతం అంతా కూడా కృష్ణా జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న పెలమనూరు ప్రాంతానంతటిని కూడా తిరిగి విజయవాడ కృష్ణా అంటే ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలనేది అయితే ప్రతిపాదనకి మంత్రివర్గ ఉపసంఘం ఎక్కడా కూడా ఆమోద ముద్ర వేయడం కానీ దాని పరిగణలో తీసుకోకపోవడం మీద సీఎం ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎందుకు ప్రజాప్రతినిధులు భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా సీఎం క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న దీనికి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా తెరమీకి రావడం జరిగింది. ఏదైతే పెనమలూరు ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని తిరిగి విజయవాడకి ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నానికి పెనమలూరు రావాల్సి వెళ్ళాలంటే దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే విజయవాడలో ఉన్న జిల్లా కలెక్టర్ రావాలంటే కేవలం 15 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రం ఉంటుంది. కాబట్టి పెనమలూరును తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఒక ప్రతిపాదన తెరమీకి రావడం జరిగింది. ఇక మరోవైపున చూస్తే కనుక నూజివీడు అనేది గతంలో కృష్ణా జిల్లాలో ఉండేది. అది ప్రస్తుతం చూస్తే కనుక ఏలూరు జిల్లాలకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో నూజివీడిని తిరిగి కృష్ణా జిల్లాలో కలిపాలనే ఒక ప్రతిపాదన తెరమీకి రావడం జరిగింది. దీంతో పాటు మరోవైపున కైక్లూరు ఏదైతే ఏలూరు జిల్లాలో ఉందో దాన్ని కూడా కృష్ణా జిల్లాలో తీసుకురావాలన్న ప్రతిపాదన కొంతమంది తెరమీకి తీసుకురావడం. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పెనమలూరు ప్రాంతాన్ని తిరిగి విజయవాడ, అది ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉందో ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపున మనం చూస్తే కనుక అద్దంకితో పాటు మడకశిర రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 డివిజన్లు కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. ఇక బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడంతో ఆ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మన వైపున చూస్తే గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఏదైతే ఇది నెల్లూరు జిల్లాలో ఉండేదో గూడూరు డివిజన్ ని ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి గూడూరును తిరిగి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలపాలనే ఒక ప్రతిపాదన ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం చేసిందో దానికి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. ఇక మరోవైపున నగరి రెవెన్యూ డివిజన్ ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీని మీద కూడా
ఈ రోజు చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తులన్నీ చేసి ఉన్నారు. మరోవైపున ఏదైతే భౌగోళికమైన పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం ఉండడంతో ఈ 3 జిల్లాలకు ఆమోద ముద్ర పడినట్లుగానే తెలుస్తుంది. దీంతో పాటు కొత్తగా ఏదైతే ఏర్పాటు కాబోతున్నాయో కందుకూరు డివిజన్ కానీ, అదేవిధంగా మరోవైపున మనం చూస్తే అద్దంకి డివిజన్ కానీ, ఈ రెండింటిని కూడా రెవెన్యూ డివిజన్ కింద ఏర్పాటు చేయడానికి కూడా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి ఆమోదించినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది నరసింహారావు. థ్యాంక్ యూ వినాయక్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు మరో 3 జిల్లాలు రాబోతున్నాయి. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 29 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. సంక్రాంతి నాటికి వీటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియలా ఉంటుంది, కానీ గతంలో కొంత జరిగినప్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొంత వివాదాలు వచ్చాయి. కొన్ని మండలాలకు సంబంధించి దగ్గరగా ఉన్న మండలాలను తీసుకెళ్లి వేరే జిల్లాలో కలపడం, ఇలాంటి అన్ని సమస్యలు రావడం, సాంకేతికంగా భౌగోళికంగా కొన్ని సమస్యలు రావడం, ప్రజలకు హెడ్ క్వార్టర్ దూరంగా కావడం కూడా కొంత సమస్యగా ఉన్న నేపథ్యంలోనే అన్ని ఆలోచించే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి సంబంధించి 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలకు సంబంధించి ఎక్కడైతే మార్పులు చేర్పులు చిన్న చేయాలో అది కూడా చేస్తున్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమస్యకు పెద్దగా వివాదం లేకుండా, రాజకీయంగా ఎలాంటి వివాదం రాకుండానే జాగ్రత్త పడుతూనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.